పిచ్చుకలంక పర్యాటక హబ్బుగా మారుతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండా సత్యానందరావు అన్నారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు పిచ్చుకలంక ఒక పర్యాటక అభివృద్ధిగా సాకారం అయ్యే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. సోమవారం పిచ్చుకలంక ప్రాంతాన్ని ముంబైకి చెందిన ఒబెరాయ్ గ్రూపు ప్రతినిధులు తమ పెట్టుబడి పెడతాక ఆసక్తి చూపారు. పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ దుర్గేష్ గారు, సీనియర్ శాసనసభ్యులు అన్నయ్య బుచ్చి చౌదరి గారు, ఒబెరాయ్ గ్రూప్ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్జీ గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, శ్రీ వినోద్ గారు, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రధానంగా పిచ్చుకలంక అనేది చాలా ప్రకృతిసిద్ధంగా సహజసిద్ధంగా మనకి అందరికీ ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారు సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ద్రాక్షారామం కానీ పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇలాగా ఒక పక్కన, దాంతోపాటు అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి, అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి, ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ, కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం, మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం. ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాటలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, ఈ గోదావరి గురించి, ఇక్కడ ఈ పిచ్చుకలంకని ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా
కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయడం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఒబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం రమ్మని. వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి వారు కూడా సమర్థించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, టూరిజం మంత్రి గారు నేను కానీ పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ 100% కూడా ఉభయ వారు వస్తారు, వాళ్ళ జెండా ఎగరేస్తారు. తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనం అందరం కూడా ఎగరేద్దామనేటువంటి బాధ్యత సందర్భంగా తెలియజేస్తాం.